ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా స్పష్టంగా చేశాను, ఒక బీసీ బిడ్డగా, శాసనసభ్యుని కాదు, ఒక బీసీ బిడ్డగా వారి కుటుంబానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను, అండగా ఉంటానని నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చున్నాను. ఎందుకంటే నా కుటుంబంలో కూడా ఇలాంటి మరణం జరిగితే కుటుంబం కలిగే ఆవేదన, బాధ, ఒక వ్యక్తి కోల్పోతే ఆ ఇంటిలో ఒక వ్యక్తి పోనట్లు కాదు, ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితులు వస్తాయి. ఈరోజు అది ఆయనకి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆయనకు అండగా ఉంటా ఉంది. అన్ని విధాలుగా అండగా ఉంటామని మాట ఇచ్చాం. మాటకు అనుగుణంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అలాగే నేను కోరుతా ఉన్నాను, ఆయన కూడా నిన్న ఆవేదన చెంది భోజనం చేసిన తర్వాత నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అన్న తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత నాకు తర్వాత తెలిసింది, ఒక వీడియో రిలీజ్ చేశారు, దయించి రాజకీయం చేయవద్దు, ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలు చేసి ఆ అమ్మాయిని వ్యక్తిగత హననం చేయడం ఇవన్నీ కూడా చేయకండి, దయించి బాధలో ఉన్న కుటుంబానికి భరోసాగా నిలబడండి. ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నాం, పారదర్శకంగా చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్గా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు వెరీ క్లియర్గా ఉన్నారు, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు వెరీ క్లియర్గా ఉన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. విపరీతమైన న్యూస్, అనేకమైన ట్రోలింగ్స్, ఏదో జరిగిపోతుంది, ఎవరెవరో చెప్పేస్తున్నారంటే ఏమీ లేదు, అపోహలు నమ్మవద్దు. మేము వెరీ క్లియర్గా ఉన్నాం, ఆ కుటుంబానికి 100% కూటమి ప్రభుత్వం అండగా ఉంటా ఉంది. సో ఎందుకు ఇంత ఆలస్యం అయిందంటే ఏం చెప్తారు సార్? ఆలస్యం ఏమీ అవ్వలేదండి, తరో ఇన్వెస్టిగేషన్ చేశాం, ఎఫ్ఐఆర్ 3 అవర్స్లో వేశాం, డిపార్ట్మెంటల్గా తరో ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే అనేకమైన కోణాలు వచ్చేస్తూ ఉన్నాయి, కుటుంబం నుంచి అనేక అనుమానాలు, ఎవరి కాలు మేధావుల కింద భావించి వారి యొక్క మేధోశక్తితోటి అనుమానాలు, వీటన్నిటిని నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి చేసుకుంటూనే వచ్చాము. కానీ ఎక్కడైతే ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేవు, తరో ఇన్వెస్టిగేషన్ చేయడం వల్లే జరిగింది. ఏదేమైనా వారి కుటుంబానికి మేము అండగా నిలబడాలని అనుకున్నాం. మరొక కుటుంబానికి కష్టం రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ కార్యక్రమాలు కూడా చేస్తాం. మీరు ముందుగా నా కూతురు డాక్టర్ ప్రియాంక కొరకు న్యాయం జరగాలని మీడియా మిత్రులు, మిగతా వాళ్ళు, స్నేహితులు అందరూ కృషి చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే మాకు మొన్న మీ అమ్మాయి చివరి దశలో ఉంది, ఆరోగ్యం ఏం బాగాలేదు, మిగిలే ప్రసక్తి లేదని డాక్టర్లు చెప్పారు కిమ్స్లో. అయితే అమ్మాయి ప్రాణాలతో మిగిలిదని మాకు తెలిసింది. ఆమెను ఇంత దారుణంగా చంపిన వాళ్ళకి శిక్ష పడుతుందో లేదని నా కుటుంబంలో మా బంధువులు, మిత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క అనుమానం చెప్తుంటే, నీవు స్వయంగా పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ రాయలేదు, అక్కడ ఏం రాసుకున్నారో, ఎలా దర్యాప్తులు జరుగుతున్నాయో మీరు పట్టించుకోకపోతే ముద్దాయిలకు శిక్ష పడకుండా పోతుంది, మళ్ళీ ఇలాంటివి ఎన్నో చేయవచ్చు వాళ్ళు, నీకు నీ కూతురికి న్యాయం జరగదని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటే నాకు అనుమానం బలపడి నా కూతురు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆసుపత్రిలో ఆమెను వదిలేసి నేను అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళాను. అక్కడ ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు, మిగతా పోలీసులంతా స్టేషన్లో నాకు క్లియర్గా ఎఫ్ఐఆర్ బుక్ చేసిన విషయాన్ని, టైం టు టైం వాళ్ళు నమోదు చేసిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వివరాలు చూపించారు. విత్ ఫుటేజెస్, రకరకాల ఏరియాల నుంచి తీసిన ఫుటేజెస్ కలెక్ట్ చేసుకుని ఈ రకంగా చేశాం సార్. నిందితులు తప్పించుకునే అవకాశమే లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్లు అంటున్నారు, ఇంకా ఏదైనా ఉంటే అడగండి అని చెప్తే మేము చాలా క్లియర్గా వాళ్ళతో అన్ని వివరాలు తీసుకుని ఫుటేజెస్ చూసి, ఇంకా కొన్ని డాష్ ఇచ్చిన తర్వాత తలపై ఎక్కించి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళేదాకా కొన్ని కెమెరాలు ఏమన్నా లేవా సార్, అవి కూడా మాకు కావాలి. తర్వాత ఎక్కడెక్కడ పట్టుకున్నారు, ఎక్కడ తిరిగారు అన్నది తీసినారు, కానీ మాకు అవి కూడా కావాలి సార్ అని మేము అడిగాము. వాళ్ళు 2 గంటల్లో యాక్షన్ తీసుకుని 2 గంటల్లో అవి తెచ్చారు. మళ్ళీ అవి కూడా చూపించడం జరిగింది. వాళ్ళు నెంబర్ ప్లేట్ తీసి ఎక్కడ దాచారు కారు అవన్నీ కూడా వివరంగా చెప్పి ఫుటేజెస్ తెచ్చి మాకు చూపించారు. పోలీస్ దర్యాప్తు మీద మాకు కొన్ని ఏం అనుమానాలు వచ్చాయంటే, వాళ్ళ లోకలు
మేము ఎక్కడి నుంచి దూరం నుంచి అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళము. మాకు అక్కడ ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి? వాళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని తప్పుదు పట్టిస్తారేమో, ప్రభావితం చేస్తారేమో అని మాకు అనుమానాలు కలిగినాయి. అక్కడికి వెళ్ళి దర్యాప్తు ఎలా చేశారో చూసిన తర్వాత ప్రాపర్గా వెళ్ళింది. అన్ని ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మాల్లో ఎక్కడ తిరిగారు, ఎక్కడ భోంచేశారు, ఏ సినిమా చూశారు, ఆ టికెట్ల వివరాలు, ఆ టైము, గేటు ఎంట్రీ, గేటు అవుట్, అన్నీ ప్రతిదీ టైం టు టైము వీడియో ఫుటేజెస్ రికార్డ్ చేసిన రాతపూర్వకంగా వాళ్ళు నోట్ చేసిన వివరాలు అన్నీ చూపించి అన్నీ చెప్పిన తర్వాత మాకు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు అంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికే అక్కడ ధర్నాలు జరిగినాయి. డాక్టర్లు రాజమండ్రిలో ఉండే ఈమె మిత్రులు డాక్టర్లు, ఇతర ఆసుపత్రుల్లో ఉండే వాళ్ళందరూ డాక్టర్లు ధర్నాలు జరిపినాయంట. నాకైతే ఏం తెలియదు. నేను మా అమ్మాయిని బతికించుకోవాలనే కోణంలోనే బయటకు కూడా వెళ్ళలేదు. ఈవెన్ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా చేయలేదు మొన్నటి దాకా. నేను ఏం జరిగిందో తెలియదు నాకు. ఎలాగైనా మా అమ్మాయిని బతికించుకోవాలనే కోణంలోనే ఉన్నాను, కానీ బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం అన్నమాట ఇది. అంత అలా చేసినందుకు దాన్ని సీరియస్గా తీసుకొని పోలీసు వారు ప్రతిదీ క్లియర్గా నోట్ చేశారు. మీకు దర్యాప్తు తర్వాత మీరు ఆల్రెడీ దర్యాప్తు కొనసాగుతుంది, మీరు మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు ఏం డిమాండ్ చేశారు? ఇంతకు నిందితులకు ఎలాంటి శిక్ష పడాలని చెప్పి ప్రధానంగా పోలీసులను మీరు కోరారు. సార్, ఇలాంటి దుర్మార్గులను వదిలిపెడితే ఏమాత్రం చట్టాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకొని మళ్ళీ బయటకు వస్తే ఇలాంటివి ఇలాగే రిపీట్ అయితే సమాజం ఏమైపోవాలి సార్? నాలాంటి తల్లిదండ్రుల గుండె కోతలు ఇంకా ఎంతమందికి అన్యాయం జరగాలి? ఇంకా ఎంతమంది ఏడవాలి ఇలాగా? ఇంకా ఎంతమంది ఇలాగ ఏడవాలి? అది జరగకూడదని చెప్పాను. మీరు ఖచ్చితంగా అన్ని నిందితులు తప్పించుకోకుండా సెక్షన్లు కరెక్ట్గా పెట్టి వాళ్ళకి నా కూతురు సస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా మీరు మాకు చేయండి, న్యాయం చేయండి అని చెప్పాను. వాళ్ళు కూడా చేస్తామన్నారు సార్. అక్కడ కలిసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. తర్వాత ఎస్పీ గారు కూడా మాట్లాడారు. అయితే ఏపీ గవర్నమెంట్ ఎవరు నాకు ఏమీ చేయలేదు. ఎందుకు ఇంత న్యూస్ బయట నాకు తెలిసింది తర్వాత 2-3 రోజుల తర్వాత ఇలా జరుగుతుంది మా బంధువులు ఒక్కొక్కటిగా చూపిస్తుంటే ఇంత న్యూస్ స్ప్రెడ్ అయినా కూడా ప్రభుత్వం వాళ్ళు ఎందుకు చర్య తీసుకోవట్లేదని నేను ఆవేదన చెందాను. అందుకే మీడియా మిత్రులు పిలిచినప్పుడు నా కడుపులో ఉండే బాధనంతా మీడియా ముందర నేను వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నేను మాట్లాడిన ఆవేదన అంత ఆవేదనలో ఉండింది. వాళ్ళకు కూడా తెలియదు కదా, అంటే తెలియదా ఇట్లా జరుగుతున్నది, ఇంత న్యూస్ వస్తున్నాయి, చూసుకోలేదా? ఒక తల్లిదండ్రుల గుండె కోత వాళ్ళకి అర్థం కాలేదని నేను గట్టిగా ప్రశ్నించాను. నా బాధ, నా కడుపు కోత ప్రభుత్వానికి వినిపించింది. ఫైనల్గా ఎందుకు వినిపించలేదని నేను గోడు వెళ్ళగక్కున్నాను. గట్టిగా అడిగాను, మనస్ఫూర్తిగా నేను నా గుండె లోతుల్లో నుంచి నా బాధ మీడియా ముందర, మీ అందరి మీడియా ముందర నేను చెప్పుకుంటే వాళ్ళకి వినిపించి వెంటనే స్పందించారు. అక్కడి నుంచి నాకు ప్రభుత్వం తరపున లోకల్ ఎమ్మెల్యే గారిని పంపించారు. అంతకుముందే ఒక రోజు ముందు సారు ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. సార్, నేను సో సార్, నేను లోకల్ రాజమండ్రి ఎమ్మెల్యే గారిని, మీరేం భయపడక, మీరు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు భయపడొద్దు,